అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సీ క్లబ్ లో బీసీల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మట్ట వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి చేస్తానని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. కానీ గత 13 నెలల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో భూముల దోపిడీకి, కంపెనీలకి కట్టబెట్టడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మురళీధరన్ అనే ఒక కమిషన్ ని ఏర్పాటు చేస్తే బీసీల సమస్యల పైన, బీసీల హక్కుల పైన, రిజర్వేషన్ల పైన, అభివృద్ధి పైన ఈ మురళీధరన్ కమిషన్ ఆనాడు పూర్తి స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు 44% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక సంస్థల్లో కావచ్చు, రాజకీయ అంశాల్లో కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా అయితే దళితులకు రిజర్వేషన్లు ఉందో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 1984లో రిపోర్ట్ ఇస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించింది. కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసము ఆ కమిషన్ కి సంబంధించిన నివేదికలు బహిరంగపరచలేని స్థితిలో ఉన్నారంటే వీళ్లకు చిత్తశుద్ధి ఎంత ఉందో, బీసీల పైన ప్రేమ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధానాన్ని అవలంబించారు. బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు బీసీలంటే ఒక వర్గము, బీసీలంటే అందరూ ఒకటిగా ఉన్నారనే ఒక కుట్ర పన్ని బీసీలను విచ్ఛిన్నం చేయడానికి కులాల వారీగా విడదీసి, వర్గాల వారీగా విడదీసి, ఉపకులాల